తాజాగా చూస్తే రష్యా పాలస్తీనాకి మద్దతు ఇస్తుంది అంటే ఎస్ మొదటి నుంచి మద్దతు ఇస్తుంది. హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తుంది అంటే మొదటి నుంచి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే అమెరికా యూరప్ దేశాలు ఎవరికి వ్యతిరేకమైతే వాళ్ళతో, ఇదివరకు తాలిబాన్లకి రష్యా సపోర్ట్, ఇది రష్యా వ్యతిరేకం, అప్పుడు అమెరికా సపోర్ట్, ఇప్పుడు అమెరికా వ్యతిరేకం రష్యా సపోర్ట్. అట్లాగే ప్రపంచంలో తీవ్రవాదులకి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు, అది అమెరికా కూటము లేదా రష్యా కూటము. తద్వారానే ప్రపంచంలో ఎప్పటికీ తీవ్రవాదం నడుస్తుంది. లేటెస్ట్గా చూస్తే వ్లాదిమిర్ పుతిన్ హ్యాస్ మేడ్ ఇది కీలకమైనటువంటి వచ్చేటప్పటికి చెచెన్ రిపబ్లిక్స్ లీడర్ రంజాన్ కద్రోవ్ హ్యాస్ వోట్ టు ఎక్స్టెండ్ ఆల్ హెల్ప్ టు అకామిడేట్ గాజన్ రెఫ్యూజీస్ ఎమిడ్ ద ఇజ్రాయెల్ హమాస్ వార్. Apartments are being made in the Russian Muslim majority region to house Palestinians fleeing Gaza. The project to build houses for Gaza refugees was funded through a regional charity. ఇది చెచెన్ తీవ్రవాదులకి ఇప్పుడు కొత్త తీవ్రవాదులు చేరతారనమాట. ఇప్పుడు గాజాలో గతి లేక పారిపోయి వస్తున్నటువంటి వాళ్ళందరికీ రష్యాకి అనుగుణంగా ఉన్నటువంటి చెచెన్లో వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టించి వాళ్ళందరూ ఉండేందుకు ఏర్పాటు చేస్తారు. తర్వాత తమ మీద ఆధారపడేలా బ్రతికేలా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చెచెన్ సైన్యంలో చేర్చుకుంటారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు నడుపుతూ ఉంటారు అన్నమాట.